బజాజ్ ఫైనాన్స్ ఊబిలో పడొద్దు. లోన్ కావాలా అంటూ పదే పదే ఫోన్లు చేసి విసిగిస్తున్న బజాజ్ ఫైనాన్స్ యాజమాన్యం ఉచ్చులో పడి మోసపోవద్దంటూ బజాజ్ ఫైనాన్స్లో లోన్ తీసుకున్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలికి చెందిన జీవిరెడ్డి విలేకరుల సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు లోన్ కావాలా అంటూ ఒక మహిళ ఫోన్ చేయడంతో నేను అయిష్టంగానే ఊకొట్టడంతో ఎటువంటి హామీ పత్రాల మీద సంతకాలు తీసుకోకుండా నా బ్యాంక్ అకౌంట్కు 1,24,000 రూపాయలు పంపించామంటూ 1,09,000 మాత్రమే జమ చేయడం జరిగిందని, ఆనాటి నుంచి నెలకు 5,292 రూపాయలు చొప్పున 20 నెలలకు గాను 1,05,840 రూపాయలు చెల్లించానని, అటుపై ఇంకా ఎంత చెల్లించవలసి ఉందని టెక్కలిలో బజాజ్ ఫైనాన్స్ కార్యాలయంలో మేనేజర్ని సంప్రదించగా ఇంకా 1,05,000 కట్టవలసి ఉందని చెప్పడంతో కంగు తిన్నానన్నారు. వారు ఇచ్చిన 1,09,000 రూపాయలకు 1,05,000 పైనే ఇప్పటికే చెల్లించానని వారికి చెప్పగా వారు నిష్కర్యగా సమాధానం చెబుతూ నువ్వు చెల్లించిన 1,05,000 రూపాయల్లో అసలు క్రింద వడ్డీ కింద తీసుకున్నామని, ఇంకా 1,00,000 రూపాయలు చెల్లించాలని చెప్పడంతో షాక్కి గురయ్యానని అన్నారు. బజాజ్ ఫైనాన్స్ మాయలో పడి ఇంకెవ్వరూ మోసపోకుండా ఉండాలని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నానని, అయితే తన ఆధార్ కార్డు తదితర డాక్యుమెంట్స్ వాళ్లకు ఎలా వెళ్ళాయని సందేహం వచ్చిందని, ఇంతకుముందు అదే ఫైనాన్స్ కింద సెల్ ఫోన్ కొన్న సందర్భంలో పై డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వడంతో ఇప్పుడు ఈ అప్పు విషయంలో కూడా వాళ్ళు అదే డాక్యుమెంట్స్ ఉపయోగించుకుని నన్ను మోసం చేశారు కాబట్టి ఇంకెవ్వరూ ఎటువంటి అప్పులు తీసుకున్నా సరే ఆధార్ కార్డు తదితర ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. నాకు జరిగిన అన్యాయం బజాజ్ ఫైనాన్స్ వారిపై లీగల్గా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఇటువంటి దురంగతాలపై దృష్టి సారించి బజాజ్ ఫైనాన్స్ కంపెనీపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. జీవి రమణారెడ్డి అండి, మా శ్రీకాకుళం జిల్లా కోడవమల్లి గ్రామం. నేను బజాజ్ ఫైనాన్స్లో నాకు కాల్ వచ్చింది, ఇలాగ మీకు ఒక నెంబర్ చెప్తాము క్లిక్ చేయండి మీకు అమౌంట్ పడుతుందని చెప్పారు. సరే నా ఎవరు కాగితాలు ఇచ్చే ఎవరు మరి ఒప్పడితే ఎవరెవరు కదా ఎవరు ఇచ్చేతలే అనేసి నేను ఆటోమేటిక్గా అది క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు నా అకౌంట్లో 1,24,000 పడుతుందని చెప్పారు. 1,24,000 పడుతుందని చెప్పి నా అకౌంట్లో 1,09,000 వేశారు. అరే ఇదేంటి ఇలా పడిపోయి అమౌంట్ పడిపోయిందంటే ఎవరు డబ్బులు కాగితాలు ఇవ్వకంటే అనేసి పని క్లిక్ పడ్డాను నేను. సరే ఇంట్రెస్ట్ ఎలా పడుతుంది, ఇంట్రెస్ట్ కానీ కొట్టుకున్నారనేసి అనుకున్నాను. అలాగా నేను ప్రతి నెలకి 5,292 రూపాయలు కట్ చేస్తాను నాకు అకౌంట్ నుంచి. అలాగా ఇప్పటికి నేను 17 నెలలు కట్టాను. సరే ఎంత అమౌంట్ ఉంది ఎంత కట్టాను చూసేటప్పటికి ఈ 17 నెలలకి నేను 92,500 రూపాయలు కడితే నాకు అసలు కింద 45,000 తీర్చారు. 47,000 రూపాయలు వడ్డీ తీసుకున్నారు. నాకు ప్రాసెసింగ్ కార్డు ఏమంటే అడిగితే ప్రాసెసింగ్ ఛార్జీ నీకు 11,000 పడ్డది, అది కూడా దీంట్లో కట్ అయిందని చెప్పారు. ఇలాంటి మోసం మీరు ఎక్కువ బజాజ్ ఫైనాన్స్ తీసుకోకండి, ఎవరైనా ఆన్లైన్ ఉన్నా ఇలాంటి మోసం అవ్వద్దండి. చాలా బాగుంది ఇది ఉండేది. ఇంక ఇప్పుడు నేను కట్టాలంటే 1,05,000 కట్టమంటారు. ఇప్పటికి ఆల్రెడీ 92,000 కడితే ఇంకా 1,05,000 కట్టమంటారు. నేను తీసుకుంది 1,09,000 అయితే 2 లక్షలు కట్టమంటే 1,00,000 వడ్డీ వేస్తాను. ఇది చాలా అన్యాయం. ఇలాంటి మోసం ఎవరు మీరు పోవకండి. ఇలాగ ఏ లోన్ అయినా ఆన్లైన్లో ఇస్తానంటే మాత్రము దయచేసి చెప్తాను, నా వాళ్ళు మీరు మోసపోకండి. చాలా ఎక్కువ వడ్డీ వేసి మనకి అన్యాయం చేసేస్తారు. అవి మనం తీర్చలేము. అప్పులు కలిపి సస్తం తప్పింది మరి తీర్చడం అవ్వదు. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తాను, ఇలా ఎప్పుడు కూడా మీరు ఆన్లైన్లో లోన్ తీసుకోకండి. మీకు ఫోన్లు చేసి లోన్ కావాలంటే మాత్రం మీరు తీసుకోకండి. దయచేసి మరీ చెప్తాను వినండి, అలా మోసపోవద్దు అలాగే మరి.